గత వైసీపీ పాలనలో దోపిడీకి అంతే లేదు. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని మరీ దోచేశారు. దోపిడీ ఎలా చేయాలి అనే దానికి వైసీపీ పాలన ఒక కేసు స్టడీగా నిలిచింది. ఈ దోపిడీల్లో నేతలతో పాటు అధికారులు ఉన్నారు. నేతల దోపిడీని ప్రత్యక్షంగా చూసిన అధికారులు దోచుకోవడంలో తామేం తక్కువ కాదని నిరూపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కడప సెంట్రల్ జైలు వేదికగా భారీ దోపిడీ జరిగింది. ఓ అధికారి అన్ని తానే నడిపించి సర్వం దోచుకున్నాడు. 2021లో జైల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి జైళ్ల అభివృద్ధి నిధి నుంచి 3,15,00,000 రూపాయలు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఉన్నతాధికారులు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిధుల విడుదల కోసం పలు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలకు అనుగుణంగా 1 నెల వ్యవధిలోనే దాదాపు 1,30,00,000 రూపాయలను జైళ్ల అభివృద్ధి నిధుల నుంచి విడుదల చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. నిధులు పెద్ద మొత్తంలో విడుదలైనప్పటికీ కమిటీ మాత్రం 5 లక్షల విలువ చేసే పనులకు మాత్రమే ఆమోదముద్ర వేసింది. తర్వాత 1,25,00,000 ప్రతిపాదనల కోసం కమిటీ ప్రొసీడింగ్స్ జిరాక్స్ కాపీ ఉపయోగించారు. ఇందుకోసం కమిటీ ఎలాంటి సమావేశం కాలేదు, ఆమోదం కూడా తెలపలేదు. అవేం లేకుండానే ఓ అధికారి నిధులను విడుదల చేశాడు.